మీ వాహనం చలాన్ పెండింగ్లో ఉంది, వెంటనే కట్టండి అంటూ ఓ ఫైల్. పీఎం కిసాన్ పథకం నగదు జమ కావాలంటే ఒకసారి ఈ ఫైల్ డౌన్లోడ్ చేయండి అంటూ మరొక ఏపీకే ఫైల్. అసలేంటివి ఇవి చూద్దామంటూ క్లిక్ చేశారా, ఇక అంతే. మీ ఫోన్ యాక్సెస్ అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. మీ బ్యాంక్ ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డుల్లో నగదును దోచుకుంటారు. అసలు ఏంటి ఈ ఏపీకే ఫైల్స్? సైబర్ కేటుగాళ్లు సులువుగా డబ్బులు ఎలా దోచుకుంటున్నారు? ఫోన్లకు ఏపీకే ఫైల్స్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో అమాయకుల్ని బురిడి కొట్టిస్తున్నారు. మనుషుల్లోని భయం, ఆశను అవకాశంగా మార్చుకుని నగదు దోచుకుంటున్నారు. తాజాగా ఆర్టీఏ కార్యాలయం నుంచి చలాన్ వచ్చిందని ఏపీకే ఫైల్స్ పంపి నేరాలకు పాల్పడుతున్నారు. అసలు ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి? ఏపీకే ఫైల్స్ అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఫైల్ అండి. అది అంటే మన ఫోన్ అన్నీ కూడా ఓఎస్ సిస్టమ్, ఇప్పుడు మనం వాడే ఫోన్లన్నీ కూడా ఓఎస్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వాడతాం. అదే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ మన దాంట్లో ఈ ఫైల్స్ అన్నీ కూడా మనకి షార్ట్కట్లో ఉంటాయి. మనం ఏదన్నా కూడా మనం వాళ్ళు నేరస్తులు దేనికి కనెక్ట్ అవ్వాలో మన ఫోనులో ఏ మొబైల్ బ్యాంక్ కానీ తర్వాత ఫోన్పే వీటికి కనెక్ట్ చేసి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మనం ఏవైతే ఫోన్లో మన ఇన్ఫర్మేషన్ ఉంటుందో దానికి కనెక్ట్ అయ్యేలాగా ఆ ఫైల్స్ని వాళ్ళు రూపొందిస్తారు. మనకి తెలియనివ్వకుండా సోర్సెస్ నుంచి ఏదన్నా మనకి ఏపీకే ఫైల్ అనేది మనకి అలాంటిది ఏదన్నా లింక్ కానీ వస్తే కనుక మనం తొందరపడి నొక్కకూడదండి. ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్లు అమాయకుల్ని ఎలా బురిడి కొట్టిస్తున్నారు? ఫోన్లకు వచ్చే ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేస్తే ఏమవుతుంది? మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వస్తే కనుక అది మనం ఏదో ఫొటోస్ అవి వచ్చినాయని చెప్పి మనం చూస్తాం. కానీ ఇది తెలియని సోర్స్ నుంచి వస్తుంది. అది మనల్ని నార్మల్గా ఇది అందరూ వినే ఉంటారు, ఏపీకే ఫైల్స్ నొక్కకూడదు లేదంటే తెలియని నొక్కకూడదని అందరికీ తెలుస్తుంది. కానీ మనల్ని టెంప్ట్ చేసే విధంగా వాళ్ళు పంపిస్తుంటారు. ఎలాగంటే మీకు ఒక రివార్డ్ వచ్చిందని, లేదంటే మనల్ని కంగారు పెడతానికి మీకు ఫైన్ పడిందని, లేదంటే మీరు క్రెడిట్ కార్డు ఓవర్ యాక్సెస్ అయ్యిందని, లేదంటే మీకు ట్యాక్స్ మీరు ఓవర్ డ్యూ అయిపోయారని, లేకపోతే ఐటీ రిటర్న్స్ వచ్చినాయని ఇలాంటివి పంపించినప్పుడు దాంట్లో మనకు ఖచ్చితంగా అది .apk ఫైల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవి డైరెక్ట్ మనకి యూపీఐకి కనెక్ట్ అయ్యి ఉంటాయి. తర్వాత మన క్రెడిట్ కార్డు మనం ఇది వచ్చిన తర్వాత ఎప్పుడన్నా క్లిక్ చేస్తే కనుక మనకి తెలియకుండానే మన సిస్టంలోకి, అది మన మొబైల్లోకి ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి అది ఆల్రెడీ ముందు రూపొందించబడి ఉండడం వల్ల యూపీఐకి కానీ బ్యాంకుకి కానీ కనెక్ట్ అవుతుంది. ఏపీకే ఫైల్ను క్లిక్ చేయగానే వెంటనే అందులో ఉన్న మాల్వేర్ ఫోన్లోకి చొరబడుతుంది. ఫోన్లో ఉన్న వాట్సాప్, వీడియో, మెసేజ్, ఫోటోలు అన్నింటినీ యాక్సెస్ చేస్తుంది. కాల్ ఫార్వర్డ్ పరిజ్ఞానంతో మీకు వచ్చే మెసేజ్లన్నీ నిందితుడికి కూడా వస్తాయి. మీరు ఫోన్లో నగదు లావాదేవీలు చేస్తే వెంటనే ఆ పిన్ నెంబర్లన్నీ నిందితుడికి తెలిసిపోతాయి. ఆర్టీఏ చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. చాలామందికి పరివాహన్ ఆర్టీఓ చలాన్ ₹1000 ఫైన్, మనం ₹1000 కట్టుకుంటే ఈ ఇంతటితో అయిపోతాను చూస్తున్నారు. కానీ పైకి ₹1000 కనిపిస్తుంది, ఇంటర్నల్గా అది 48,000 50,000 అలాగ ఉంటుంది. అవి తర్వాత క్రెడిట్ కార్డ్స్ అయితే కనుక లిమిట్స్ ఉన్నంత వరకు కూడా పోతుందండి. దీనికి మెయిన్ ఏంటంటే మనం చేయవలసింది ఏపీకే ఫైల్ ఏది వచ్చినా సరే మనం ముందు తొందరపడకూడదు. మీ ఫోన్కు వచ్చిన ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేశారనుకోండి, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది పోలీసుల మాటల్లో విందాం. ఒకసారి ఇలాగ వచ్చిందని మీకు అనుమానం వచ్చి ఇప్పుడు ఇలా టెంప్ట్ అయ్యారు అనుకోకుండా అది నొక్కారని కానీ మీకు అనుమానం వచ్చినప్పుడు అవి ఇమీడియట్గా డిలీట్ చేయాలండి. డిలీట్ చేసినప్పుడు ఒక ఫైల్ వచ్చింది అని మనకి తెలిసిపోతుంది, ఏపీకే ఫైలు. దాన్ని ఒక్కసారి కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ ఫైల్లో మనకి పర్మిషన్స్ ఉంటాయి. పర్మిషన్స్ మన ఫొటోస్ కానీ మన కాంటాక్ట్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటికీ పర్మిషన్ ఉంటాయి. మనకి తెలియకుండా ఉంటాయి కాబట్టి అవి కనెక్ట్ అవుతాయి. అందుకని ఏం చేయాలంటే మనం వాటిని క్లిక్ చేసి మనం డిలీట్ చేయడం కంటే 2-3 సెలెక్ట్ చేసి వాటితో పాటు ఇది సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం మంచిది. ఇలాంటివి చేసినప్పుడు డిలీట్ చేయాలనుకున్నప్పుడు నెట్ ఆఫ్ చేసి అనుకున్న మొబైల్ డేటా కానీ లేదంటే వైఫై డేటా ఉన్నప్పుడు కానీ నెట్ ఆఫ్ చేసి డిలీట్ చేయడం అనేది మంచిదండి. పెళ్లి ఇన్విటేషన్, పుట్టినరోజు శుభాకాంక్షలు, కిసాన్ పథకం పేర్లతోనూ సైబర్ నేరగాళ్లు అమాయకులను ఏమారుస్తున్నారు.
క్రైమ్స్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు నాకు రివార్డ్స్ వచ్చినాయి, లేదంటే బర్త్డే విషెస్ చెప్పడానికి, న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి, న్యూ ఇయర్ విషెస్ ముసుగులో ఇలాంటివి వస్తాయి. అది మనం తెలుసుకోవాలండి. అది మనకి వచ్చింది ఏది కూడా మనం గుడ్డిగా నమ్మకూడదు. అది ఒకసారి చూసుకుని మన అవేర్నెస్సే మనకు రక్షణ. అంతేగాని అయిపోయిన తర్వాత మనం అది బ్యాంక్కి కనెక్ట్ అయ్యి డబ్బులు పోయిన తర్వాత మనం కంగారు పడి ఉపయోగం లేదు. మనం అవేర్నెస్సే. అందుకే సైబర్ క్రైమ్స్లో మేమంతా కూడా అవేర్నెస్కే మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. మోసానికి గురైన వెంటనే మనం తీసుకునే జాగ్రత్తలే మన డబ్బు రికవరీ అయ్యేందుకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఏపీకే ఫైల్ రూపంలో పెళ్లి ఇన్విటేషన్, బర్త్డే ఇన్విటేషన్స్ అని చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకి రావడం జరిగింది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వచ్చిన వాటికి కూడా వాళ్ళు క్లిక్ చేయడం వల్ల వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు కొంతమంది డబ్బులను కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఎప్పుడైనా సరే ఒక సైబర్ క్రైమ్ జరిగింది అన్నప్పుడు, మనం ఆ సైబర్ క్రైమ్కి గురయ్యాము అనుకున్నప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా జరిగిన 1-2 గంటల్లో కనుక మనం రియాక్ట్ అయ్యి బ్యాంకుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులకి 1930కి కంప్లైంట్ చేస్తే కనుక మనం త్వరగా ఈ కేసులో మనం నష్టాన్ని పూడ్చుకోవడం జరుగుతుంది. సైబర్ నేరాలను అరికట్టాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ మోసానికి గురై నగదు కోల్పోతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.